హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీ పూజలు స్టార్ట్ చేశారా? అండ్ పిండి వంటలు వండడం కూడా అయిపోయిందా? నేనైతే ఈరోజు పూజ చేసుకోవడం అవ్వట్లేదండి. 3వ వారం కానీ 4వ వారం కానీ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఇలా వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోకుండా ఉన్నది. కానీ పూజ చేసుకోకపోతేనే ఏదైనా పిండి వంటలు చేసుకుని తినొచ్చు కదా. అందుకైతే నేను తీపి కుడుములు అండ్ బెల్లం తారీఖులు చేశాను. తీపి కుడుములు అయితే చాలా బాగుంటాయి, చాలా ఈజీ కూడా. మా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఏ పండగైనా మేము చేసే ఫస్ట్ రెసిపీ తీపి కుడుములేనండి. అదే పూజ చేసుకోకుండా ఊర్లో ఉంటే ఊర్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వాళ్ళు అందరూ అన్ని రెసిపీస్ తెచ్చిచ్చేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కదా, ఒకరికొకరు హాయ్ చెప్పడమే కష్టం. మరి మనకెవరు తెచ్చేవారు కదా. పండుగ పూట మనకు కూడా ఏమైనా పిండి వంటలు తినాలనిపిస్తుంది కదా అని నేనైతే తీపి కుడుములు బెల్లం తారీఖులు కూడా చేశానండి. కొంచెంగా తినడానికి. పూర్ణం బూర్లు కూడా సాయంత్రం వేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ పూజలో మీరేమేమి రెసిపీస్ చేశారు అండ్ మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.